రేయ్ 10 రోజుల్లో అమ్మాయి పైకి వెళ్ళిపోవాలి. ఫోకస్ స్ట్రాంగ్ చేయండి. అన్నా నాకెందుకు ఈ పిల్ల విషయంలో సీన్ గడి మీద కాన్ఫిడెన్స్ కొడుతుందన్న. ఆడి మీద ఫోకస్ పెడదాం. రే ఢిల్లీ, అన్నా నేను ఎవర్రా? సింహం అన్నా. ఆ సీనుగడు కుందేలు. సింహం వెళ్ళి కుందేలు మీద ఫోకస్ పెడుతుందంటరా? ఏలికి అదో. సరేరా, ఆడు సింహమే, నేను కుందేలే. సింహానికి ఉండే అడ్వాంటేజ్ సింహానికి ఉంటాయి, కుందేలుకు ఉండే అడ్వాంటేజ్ కుందేలుకు ఉంటాయి. కుందేలుకి ఏం అడ్వాంటేజ్ ఉంటాయిరా? అసలు అడ్వాంటేజ్ అన్ని కుందేలుగా ఉంటాయన్నా. సింహం పంజాకి కుందేలు దొరికిందనుకో దెబ్బ చచ్చుద్ది. కానీ అది దొరకాలి కదా. అది సింహం కాళ్ళ సందులోంచి ఏళ్ల సందులోంచి దూరి వెళ్ళి చిన్న త్వరలో సెటిల్ అవుద్ది. మరి ఆ సింహం త్వరలో దొరకలదా? దొరకలేదు. అసలు ఇదంతా ఎందుకన్నా ఆ సీన్ గాని వేసేద్దాం. పైగా ఎస్పీ కూడా ఆయన వేసేమన్నాడు కదా. రేయ్, నేను ఆడికి మాట ఇచ్చారా? ఆడి సంగతి వదిలేసి ఆ పిల్లనేసేయండి రా. చూద్దాం ఎవరి ట్రైల్స్ వాడివి. ఎవరిని గెలుస్తాడో, ఎవరిని ఓడిస్తాడో సీనుగాడో మైసమ్మ ఈ 10 రోజుల్లో తేలిపోతుంది. ఓ చిన్న కుర్రోడు, చాలా తక్కువ అంచనా వేశాను. కానీ నా జీవితాన్ని నేనే ఛాలెంజింగ్గా తీసుకునేలా చేశాడు. మైసమ్మగా కంటిన్యూ అవ్వాలా, మనిషిగా మారిపోవాలా అనే నిర్ణయం తీసుకునేంతగా ప్రభావితం చేశాడు. నిర్ణయం తీసుకునే ముందు ఎవరిని కలవాలో వాళ్ళని కలవటానికి బయలుదేరాడు. ఎవరితను? సార్, ఇతను మైసమ్ అని పెద్ద రౌడీ షీటర్. ఇతను మర్డర్ చేసే సాక్ష్యం ఉండదు, కిడ్నాప్ చేసే ఆధారం ఉండదు. నాతో నీకు పనేంటి? నేను అప్రూవర్గా మారి అన్ని మానేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముందే ఒక రౌడీ షీటర్ మారతాడంటే అంతకన్నా ఆనందం ఏముంది? వెరీ గుడ్. సార్, మీతో మాట్లాడిన తర్వాతే నేను మారాలా వద్దు నిర్ణయించుకుంటాను. నువ్వు మారడానికి నాతో మాట్లాడడానికి సంబంధం ఏంటి? మీరు 1 గంట టైం ఇస్తే అన్ని వివరంగా చెప్తాను. ఇటువంటి పీక్ టైంలో కాబోయే సీఎం గారు నీకు గంట టైం ఇవ్వాలా? ఆగండి. పంట చేను బాగుండాలంటే కలుపు మొక్కలు ఉండకూడదు. సొసైటీ బాగుండాలంటే ఇలాంటి రౌడీ షీట్లు ఉండకూడదు. ఇతను మారతానంటే గంటే కాదు, రోజంతా ఇస్తాను. చెప్పబోయా. సార్, నేను 3 మటర్లు చేయడానికి ఒకటి దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఒకరిని లేపేశాను. రెండోది ఒక అమ్మాయి, మూడోది అమ్మాయి లవరు. వాడు మామూలుడు కాదు గురుగారు. ఆ పిల్ల ప్రాణానికి ఫెన్సింగ్ లాగా ఉన్నాడు. 10 రోజుల క్రితం వాడే నా దగ్గరికి వచ్చాడు. అన్న నమస్తే అన్న. రాయ్, నీకో 10 రోజులు టైం ఇస్తున్నా. ఆ 10 రోజుల్లో నా నుంచి దాన్ని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. నువ్వు నాకు 10 రోజులు టైం ఇచ్చేదంటే నేనే నీకు 30 రోజులు టైం ఇస్తున్నా. నేను ఎవర్రా? సింహం అన్నా. ఆ సీనుగడు కుందేలు. ఛాలెంజ్ బాగుంది, కానీ కుందేలు కదా పారిపోవాలి. సింహం మారిపోతానని వచ్చిందేంటి? మీకు మరీ తొందర ఎక్కువ గురుగారు. మొత్తం ఏనండి. చెప్పు. ఏ సాక్ష్యం లేకుండా ఆ పిల్లని నా స్టైల్లో లారీతో గుద్దిచ్చేయమని మా వాళ్ళకి చెప్పాను. ఈ పిల్లకి రాగిందేంట్రా? చచ్చేదానికి ఫోన్ రీఛార్జ్ ఎందురా? డబ్బులు దండ కాకపోతే. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. దానికి తెలుసా? కరెక్టే. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీకేంటి? పవర్ స్టార్ సినిమా చూసేటప్పుడు పవర్ కట్టినట్టు మధ్యలో ఈడేవడరా? ఈడు దాని పెయింటింగ్ ఎందుకు కొట్టేసినట్టు, మళ్ళీ ఎందుకు ఇచ్చినట్టు? హలో బ్యూటీ, నీ స్కూటీ. అమ్మ టోపీ గారు, ఈ స్కెచ్ పెయింటింగ్ కోసం కదరా, స్కూటీ కోసం. దిగుబడుతున్నా పడుతున్నా. అప్పుడు అబ్బా, వాళ్ళ స్కెచ్ స్కూటీ కోసం కాదు, పెయింటింగ్ కోసం కాదు, మన లారీ కోసం రా. అన్నా ఎరా పోయిందా? పోయిందన్నా. పోరీ కదా మన లారీ. లారీ బాటం ఏంట్రా? అన్న ఈ బజార్ పెద్ద చోరు బజార్ లా ఉందన్నా. నువ్వు ఒకసారి ఎస్పీకి ఫోన్ చేసి రాయ్, పెద్ద శైలేసి ఉంటే నరికేస్తాను నా కొడక. ఫాలో. పోరీనా లారీనా? బోరిన్ బే. అట్టగే అన్న. ఏదిరే పిల్ల? సాయిలు, అది గెట్ లాస్ట్. చూడు సీను, అయిన వాళ్ళందరూ ఉండి కావలసినవన్నీ ఉన్నా ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నీకు తెలుసు అనుకుంటాను. కానీ నేను పాలు తాగే వయసు నుంచే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాను.
అలాంటి సిచ్యువేషన్లో పెరిగొచ్చిన నాకు రీసెంట్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో, హలో శైలజ, నేను వై ఛానల్ నుంచి ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ షఫీన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను వేరే కేసు స్టడీ చేస్తుంటే నీ లైఫ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలిసాయి. వాట్ యు మీన్? నువ్వు అనుకుంటున్నట్లుగా అనాథవు కావు. నీకంటూ ఒక బ్లడ్ రిలేషన్ ఉంది. వాళ్ళు ఎవరో ఏంటో పర్సనల్గా కలిసినప్పుడు చెప్తాను. ఎప్పుడు కలవాలో నేను ఫోన్ చేసి చెప్తాను. హలో హలో, ఎవరూ లేరనుకుంటున్న నాకు నా వాళ్ళంటూ ఉన్నారని తెలిసింది. కానీ అది అమ్మ, నాన్న, అక్క, చెల్ల, అన్న, తమ్ముడా, ఎవరు ఏంటనేది తెలీదు. కలుస్తానని ఫోన్ చేసిన షఫీక్ కనిపించకుండా పోయాడు. ఈ రోజు, ఈ నిమిషం, ఇప్పటి వరకు అతన్నే వెతుకుతున్నాను. నువ్వేమో లవ్ అని, ప్రపోజల్స్ అని టెన్షన్లో ఉన్న నాకు ఇరిటేషన్లో తయారయ్యావు. శైలు నేను చెప్పేది కూడా ఒకసారి. ఇప్పటికైనా నన్ను వదిలే ప్లీజ్. అరే మావా, ఆ పిల్లకి సినిమా హీరోయిన్కి ఉన్న కష్టాలు ఉన్నాయరా? నువ్వు ఉండరా. ఇది శైలజ, ఇది షఫీ, ఇది మైసమ్మ. ఈ శైలజ ఏమో షఫీ గారి కోసం ఓ తిరుగుతుంది. ఈ మైసమ్ గాడేమో శైలజని చంపాలని చూస్తున్నాడు. అసలు ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలియదు. శైలజ వెతుకుతున్న ఈ షఫీ గాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ షఫీ గాడికి మైసమ్ గాడికి ఏదో లింక్ ఉందిరా. ఈ లింకులన్నీ తేల్చే ముందు ఆ యాదిగారిది వీపీ బ్యాచ్ కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేసి నేను తప్పించేశాం. కానీ ఈసారి మైసమ్మే సీరియస్ గా తీసుకొని తనే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే శైలజని మైసమ్మకి దూరంగా సేఫ్ ప్లేస్ లో పెట్టాలి. ఎక్కడ పెడతావు? షఫీ గాడి ఇంట్లో. వీడి కనబడకే కదరా అమ్మాయి ఓ అని తిరుగుతుంది. వాడి ఇల్లు ఎలా దొరుకుతుంది? షఫీ గాడి పెళ్ళని చెప్పుద్ది. అది పిల్లమా? ఇదెవరు? మేడం రజియా సుల్తానా బేగం. ఫస్ట్ ఫ్యాన్స్ అన్నారు, బోరబండ్ల గుడి అన్నారు, లక్స్ యాడ్ అన్నారు, ఇప్పుడేమో ఈ బుర్ఖాయస్ పంపిస్తున్నారు. ఏంటో ఏమో. మేడం అక్కడే అయిపోయారండి. రండి మిసెస్ షఫీ. చాలా థ్యాంక్స్ అండి. షఫీని కాకపోయినా అతన్ని మిస్సెస్ ని తీసుకొచ్చారు మీరు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, అతనికి. అవును శైలు, నీ ఫ్లాష్ బ్యాక్ విన్నాక కంటికి కొనుక్లేదు, మనసుకు కుదరలేదు. షఫీ కోసం ఎంత వెతికినా ఫలితం లేదు. అప్పుడు కళ్ళు మూసుకొని నా ఇష్ట దైవం షిర్డి సాయిబాబాని తలుచుకున్నాను. కళ్ళు తెరిచిన వెంటనే షఫీ ఫోటో పట్టుకొని వీణీ దేక్నాయి అంటూ దేక్కుంటూ మా అక్క కనిపించినాయి. సరే అమ్మా, ఇక నేను వెళ్తా. థ్యాంక్స్ అండి. అవును, షఫీ గారు ఎక్కడండి? అంటే అది మీకి మెయిల్ చేయాలని ఫోన్ చేసినాయి, కనపడకుండా పోయి మాకి అన్యాయం చేసినాయి. ఆ దినం నుండి ఈ దినం వరకు దినం మాది దేక్తానే ఉన్నాయి. తెలియదు. అయ్యో, మరెలా? మీది ఫికర్ కావద్దు, మీది మా ఇంటికి రండి. రేపు షఫీ తప్పక వస్తాయి. ఇన్ని రోజులు రానోడు రేపు సడన్ గా ఎలా వస్తాడు? రేపు మాది పుట్టిన దినం, రాకపోతే ఎల్లుండి వాడి పుట్టిన దినం, ఎల్లుండి కూడా రాకపోతే అవతల ఎల్లుండి వస్తాయి. ఆ రోజు మాది షాదీ దినం, అప్పుడు కూడా రాకపోతే వాడికి దినం చేస్తాయి, మీకు బిర్యానీ పెడతాయి, వాడికి పిండం పెడతాయి. అంటే శైలు ఈ 4 రోజులు మీతో ఉండాలంటే కష్టమేమో. షఫీ కోసం 4 రోజులేంటి, 40 రోజులైనా ఉంటా. నేను వస్తాను, ఒక్క నిమిషం. అది షఫీ కనపడాలని మక్కాకి మొక్కినాం, తిరుపతి బి ఎక్కినాం, అక్కడే ఈ రింగ్ టోన్ పెట్టినాం. శైలు, మాది ఇంట్లో ఒక పాగల్ దిమాగున్నాయి. నీది వయసు చూస్తే సంపతాయి అంటాయి, నాది వయసు చూస్తే పెళ్ళామంటాయి. నీది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. పిచ్చోడా? అక్క, మన ఇంట్లో పిచ్చోడావాడు? మీ బావ నేను చేస్తావు, అందుకే మెంట్లో కమిటే రా. అక్క నువ్వు కేక. ఒరే యాదిగా, నీకుందిరా రే. ఆడి గ్యారంటీ ఫినిష్ అయిపోయినట్టే. నువ్వు అన్నదానికి వచ్చావు కదా, నీ పని అయిపోయినట్టే. ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అంతే. ఆ శైలి హాస్టల్లో లేదన్నా, అంతా ఇక్కడ ఎక్కడ లేదన్నా. అవునన్నా, ఆ పిల్ల గురించి ఎంక్వైరీ చేశాం, కానీ ఎక్కడుందో తెలియలేదు. ఎట తెలుసుదా? నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పా ఆ సీన్ గడి మీద ఫోకస్ పెడతామని. విన్నారా? ఈయనేమో నేను ఎవర్రా అని అడగడం, దానికి ఈడు సింహం అన్నా అంటాం, మరి ఆడెవడరా అని అడగడం, కుందేలని ఎటకారం చేయటం. మరి ఇప్పుడు ఏమైంది? అందరికి బేసులు పగిలిపోయినాయి. ఇప్పుడు ఆ కుందేలు గడ ఆ పిల్లని తీసుకుని ఏ త్వరలో దూరాడు, మరి సింహాన్ని వెళ్ళి ఆ త్వరలో దూరమనవయా? దూరమనం. మీకు టైం త్వరరా, బళ్ళకి డీజిల్ త్వరరా, అన్నకి పరుగు త్వరరా. టోటల్ గా ఆ పిల్లవాడు నా త్వర కూడా దొరకడు. ఏమన్నా